హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'డేంజరస్ వాటర్' 2023 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక థ్రిల్లర్, యాక్షన్, డ్రామా మూవీ. ఈ మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే రోజు నైట్ షిఫ్ట్‌లో ఒక జాబ్ చేస్తూ ఉంటది. రిసెప్షన్ డెస్క్ జాబ్ అనమాట. ఆ జాబ్ తనకి అంత ఇష్టం ఉండదు. కానీ మనీ సేవ్ చేసుకోవడానికి ఆ వర్క్ చేస్తూ ఉంటదనమాట. రోజుకి ఒక తల్లి ఉంటది. తనే ఆల్మా. కానీ తండ్రి ఉండడు. రోజు అమ్మ, నాన్న విడిపోతారనమాట. కానీ రోజు వాళ్ళ అమ్మకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ విషయం రోజుకి కూడా తెలుసనమాట. ఒకరోజు రోజ్ అండ్ వాళ్ళ అమ్మ, తన బాయ్ ఫ్రెండ్ ముగ్గురు కలిసి బోట్‌లో అడ్వెంచర్ చేయాలనుకుంటారు. అదే రోజు రోజ్ వాళ్ళ అమ్మ బర్త్‌డే అనమాట. తన బర్త్‌డే సెలబ్రేషన్ కూడా అదే బోట్‌లో చేస్తారు. అప్పుడు రోజ్ అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు అదే టైంలో కొంతమందొచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తారనమాట. వాళ్ళ నుంచి రోజ్ అండ్ వాళ్ళ మదర్ ఎలా తప్పించుకున్నారో, అసలేం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. అదే పాయింట్ మీద ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తీసుకెళ్తారు. అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ పెడతారు. అవి చూడడానికైతే పర్లేదు. ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ కూడా పెద్దగా ఏం అనిపించదనమాట. ఏదో స్టోరీ వెళ్తున్నట్టుగా అనిపిస్తది తప్ప గాని, ఆ సీన్స్ చూసినప్పుడు మనకెక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించదనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, స్టోరీ బావుంటది. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ కూడా చూడడానికి బావుంటది. బోట్‌లో వచ్చే సీన్స్ కొంచెం చూడడానికి బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, స్టోరీ కొంచెం లెంతీగా అనిపిస్తది. దాంతో పాటు సీన్స్ గూడా కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా గూడా అనిపిస్తాయన్నమాట. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. మరి బీభత్సమైన యాక్షన్ సీన్స్ అయితే ఏమి ఉండవు కానీ, ఉన్నంత వరకైతే చూడడానికి పర్లేదు. ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 40 మినిట్స్ ఉంది. కొంచెం స్టోరీ లెంతీగానే లాగినట్టు అనిపిస్తదనమాట. ఆ బోట్‌లో సీన్స్ ఎక్కువ పెడతారు గానీ, ఆ బోట్‌లో సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బావుండేదనిపించింది. రోజీ అండ్ తన మదర్ వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో 1, 2 ట్విస్ట్‌లుంటాయి. అవి చూడడానికి పర్లేదు బాగానే అనిపిస్తాయన్నమాట. క్లైమాక్స్‌లో ట్విస్ట్ అయితే కొంచెం బావుంటది. క్లైమాక్స్‌లో ఒక మంచి యాక్షన్ సీన్స్ అండ్ దాంతో పాటు ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. అది చూడడానికి బాగుంటుందన్నమాట. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో రోజ్‌గా ఒడియా రష్ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. తన క్యారెక్టర్ దగ్గర యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ చూడడానికి బాగుంటదన్నమాట. రోజ్ వాళ్ళ అమ్మగా, ఆల్మాగా సాఫ్రాన్ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది చూడడానికైతే. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. దానికి తగ్గట్టుగా బీజీఎం కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో టెక్నికల్‌గా కొన్ని సీన్స్ బాగుంటాయి. బోట్‌లో వచ్చే సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అదర్ సీన్స్ కానీ మరి అంతకైతే ఏమి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. బోట్‌లో వచ్చే కొన్ని అడ్వెంచర్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ మీకు నచ్చినట్టయితే ఈ మూవీ నచ్చుద్ది. మీరు ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.